హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే గట్టుకైతే వచ్చేసినాం అన్నమాట. గట్టు చూడండి ఎలా ఉందో. ఈ కొండపైన వెళ్ళి మనం దర్శనం చేసుకొచ్చుకున్నాము. చూడండి జనాలు ఎట్లా ఉన్నారో. ఈ గట్టులో చాలా విచిత్రమైన ఒక కథ ఉంది. సన్న ఎక్కడెక్కడెక్కడెక్కడ జనాలల్లా వచ్చి ఇక్కడ భక్తాదులు కట్టుమల్లయ్య స్వామికి దర్శనం చేసుకుని పోతారు. ఇక్కడ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏముందంటే, ఇక్కడ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలకి కర్రలతో కొట్టుకుంటారు కదా. కర్రలతో కొట్టుకుని చూపిస్తాను. వీడియోని ఎక్కడ చూడు మిస్ కాకుండా వీడియోని ఫుల్ చూసేయండి. వీడియోని ఫుల్ చూసేసిన తర్వాత ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే లైక్ కొట్టి గంట సింబల్ కొట్టి కామెంట్ పెట్టండి. ఇలా వీడియోలు వస్తూనే ఉంటాయి. చాలా అద్భుతమైంది. ఇప్పుడు కట్టుమల్లయ్య కొండ మీదకి అయితే పోతున్నాం అందరము. చూసేయండి మరి. చాలా సూపర్గా ఉంటుంది. ఎట్లా ఉంది చూడు విజువల్. సన్న జనాభా కాదు. జనాభాలోన వీడియో తీసుకుని పోవాలంటే చాలా కష్టము. కింద నుండి అయితే వస్తున్నాం పైకి. ఇప్పుడు చూడండి కొండల మీద కొట్ల మీద ఎలా కూర్చున్నారో జనాలు. అదే కర్రసాము యుద్ధం కోసమే చూస్తున్నారు అనమాట. ఇక్కడ పూర్వం క్రితం ఒక తపస్సు చేసేవాళ్ళు మునులు మునీశ్వరులు రాక్షసులు ఒకటే డిస్టర్బ్ చేయడంతో వాళ్ళు పరమేశ్వరుని దగ్గరికి అయితే వెళ్ళినారనమాట. పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఇలా రాక్షసుల నాడు తపస్సు కూర్చుకునేవి ఎక్కడ డిస్టర్బ్ చేస్తున్నాం అని చెప్తే, శివుడు నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి శివుడు ప్రత్యేకమైనమాట. రాక్షసులతోటి ఘోరంగా యుద్ధం అయితే చేసినాడు. యుద్ధం చేసి కాసి వాళ్ళని సమరిస్తున్నాడు అనమాట. వాళ్ళని చంపేసినాడు. చంపేసిన తర్వాత ఇక్కడ రాక్షసులు ఏమన్నా శాపం పెట్టినాయంటే, ప్రతి సంవత్సరం ఉత్సవాల్లోన పిడకల రక్తం కావాలని చెప్పి ప్రతి సంవత్సరం అని శాపం పెట్టినాయి. అందు గురించి ఇక్కడ కర్రల సాములతో కొట్టుకుంటారు అనమాట. ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ దసరా ఉత్సవాలకి కర్రలతో కొట్టుకుంటారు. చాలా ఎక్కడెక్కడ వాళ్ళల్లా కర్ణాటక వాళ్ళల్లా చాలా జనాలు వస్తారు. ఇప్పుడు మనం గుడిలోకి అయితే వెళుతున్నాం. కట్టుమల్లయ్య స్వామి పురాతనమైన గుడి కొండ మీద ఉంది. కింద నుండి చూపించినాను కదా, అదే ఇప్పుడు ఈ గుడి. లోపల చూడు జనాలు ఎలా ఉన్నారో. చాలా వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అయింది. దర్శనం చెక్కేదే చాలా కష్టం. పోలీసులు అయితే చెల్లుల్ని లోనికి ఇన్వాల్వ్ అయినారు. నేను దర్శనం చేసుకుని వచ్చేసాను. ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చేస్తాను అనమాట. బాగా చూసేయండి ఫ్రెండ్స్. ఈ లోన్ వచ్చేసి జనాలు చూడి ఎలా గుద్దలాడుతున్నారు దర్శనం చేసుకుని. అస్సలు మొబైల్తో తీనికి రాలేదు. మొబైల్తో తీసినాను నేను ఇప్పుడు ఈ వీడియో. బాగా చూడండి జనాలు ఎలా గుద్దలాడుతున్నారో. దర్శనం జనానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ వీడియోని మొత్తం చూసేయండి ఎలా గుద్దలాడుతున్నారు సార్. అలా దానికి ఇక్కడ ఎక్కడెక్కడ వాళ్ళ కట్టుమల్లయ్య జనానికి చాలా ఇబ్బంది పడి అయితే వచ్చేస్తారు. చాలా అద్భుతమైన ప్లేస్. ఎప్పటికైనా మీరు చూడాలనుకుంటే ప్రతి సంవత్సరం దసరా వాళ్ళకే వచ్చి